UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ మీ ఫాదర్ వరకు ఓకే. బికాజ్ ఏంటంటే ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్ ఆయనకి. ఈవెన్ రవి గారు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పున్నారు ఆయన. లైక్ అంటే మా అన్నయ్య లేకపోతే మేము లేము అని చెప్పేసి. లైక్ అంటే శర్మ గారి తర్వాత, మీ తాతగారి తర్వాత ఆ ప్లేస్ డెఫినెట్ గా మీ ఫాదర్ డాడీ దేనా అవును. ఇంట్లో? ఇంట్లో ఇప్పటికీ ఏదైనా ఏ చిన్న డెసిషన్స్ ఎవరు తీసుకోవాలన్నా డాడీ ఓకే అంటేనే, డాడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకెళ్తుంది. అవునా? యా ఓకే. అంటే ఇప్పటికి వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయ్యి వాళ్ళంత పిల్లలు అయ్యారు Yeah. వాళ్ళకి. బట్ స్టిల్ వాళ్ళకి ఒక గాడ్ ఫాదర్ లాగా నాన్న. సో ఆ రెస్పెక్ట్ అనేది అప్పటికి ఇప్పటికి అలా కంటిన్యూ అవుతుంది. లైక్ అంటే డేస్ చేంజ్ అయ్యే కొద్దీ మనుషులు వాళ్ళ మనస్తత్వాలు అన్ని మారిపోతూ ఉంటాయి. బట్ మీ ఫ్యామిలీలో మాత్రం అది కంటిన్యూ, స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్. ఓకే. సరే, మీ ఫాదర్ వాళ్ళ సొంత అన్న కాబట్టి, బ్లడ్ రిలేషన్ కాబట్టి ఓకే. చేయడంలో పెద్ద విషయం ఏం లేదు. బట్ వాట్ అబౌట్ యువర్ మదర్? ఆవిడ ఎక్కడో బయట నుంచి వచ్చారు. అండ్ నా హస్బెండ్, నా పిల్లలు అని చెప్పి ఎవరికైనా ఒక సెల్ఫిష్‌నెస్ ఉంటుంది. బట్ మీ మదర్ కూడా ప్రతి విషయంలో కూడా మీ ఫాదర్‌తో పార్టిసిపేట్ చేసి, అవును. వాళ్ళకి మ్యారేజెస్ దగ్గర నుంచి, మీ అత్త వాళ్ళ దగ్గర నుంచి అండ్ మీ బాబాయిలు గాని అందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక మదర్, ఫాదర్ ప్లేస్‌లో ఉండి చూసుకున్నారంట. అది అవును. నిజమేనా ఆ టైంలో? అవునండి, అది నిజమే. దీనికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తెలియదు నాకు, అమ్మ నాన్న ఎప్పుడేం చెప్పారో లేదా కానీ, అమ్మ నాన్నది పెళ్లి చూపులు అయ్యాయి. హ్మ్. అయ్యాక పెళ్లి ఓకే చెప్పే ముందు డాడీ అమ్మని గుడికి తీసుకెళ్లారనమాట. హ్మ్. తీసుకెళ్ళి, ఇది కూడా మా అమ్మ నాన్న చెప్పారు ఈ స్టోరీ. సో గుడికి తీసుకెళ్ళి నాన్న ఒకటే చెప్పారంట, నాకు నా కుటుంబం చాలా పెద్దది. హ్మ్. నువ్వు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంటికి పెద్ద కోడలుగా వస్తున్నావు. హ్మ్. సో ఈ బాధ్యతలు కూడా నువ్వు షేర్ చేసుకోగలవు. నాకు నలుగురున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఈ బాధ్యతలంతా చూసుకోగలవు అంటే నాకు ఈ పెళ్లి ఓకే అని. వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్. హ్మ్. సో అప్పుడే పెళ్లికి ముందే అమ్మని ప్రిపేర్ చేశారు, హ్మ్. బాధ్యతలన్నీ ఉంటాయని. అమ్మ అలాగే ఓకే అని చెప్పి పెళ్ళయింది. అలాగే ఈ రోజుకి కూడా ఆ ఇంటికి పెద్ద కోడలు స్థానం అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఏదున్నా, ఎవరికి ఏం జరిగినా మా అమ్మ నాన్న ముందు ఉంటారు. సో హ్మ్. ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. సో అలాగా అమ్మ కూడా షీ కెప్ట్ అలాగే చూసుకుంటూ వచ్చింది. ఒక ఒక క్లోజ్డ్ కుకూన్ లో అందరు మిగతా వాళ్ళందరిని చూసుకున్నట్టు అందరిని అలాగే చూసుకుంటూ వచ్చారనమాట. అలా. సో సో అప్పుడు ఇచ్చిన మాట ఇప్పటికీ కూడా అమ్మ తప్పట్లేదు. అపార్ట్ ఫ్రమ్ ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ వదిలేసిన డాడీ స్టాఫ్, హ్మ్. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళకి ఏదైనా కష్టాలు వచ్చినా, సో ఇట్ ఇస్ లైక్ అందరూ మన వాళ్ళే అన్న దీంట్లోనే ఉంటారు. ఈ రోజుకి మొన్న కూడా ఎవరికైనా ఇబ్బంది అయితే ఫస్ట్ అమ్మా నాన్నే ఉంటారు. సో హ్మ్. పెళ్ళిళ్ళు అయినా వాళ్ళ ఇంట్లో స్టాఫ్ వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది కానీ, ఇంటి అన్ని చూసుకుంటారనమాట. సో అలాగా వాళ్ళిద్దరూ ఆ అండర్స్టాండింగ్ ఉంది. యా అలా దొరకడం నిజంగా ఎంత అదృష్టం. యా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు. అవును అంటే అన్ని రకాలుగా షేర్ చేసుకోవడం అనేది చాలా లక్కీ అది. అవును అందరికీ అంత అండర్‌స్టాండింగ్ కుదరదు. మేబీ బిఫోర్ మ్యారేజ్ ఒక కమిట్మెంట్ ప్రకారం ఏదో ఇప్పుడేదో అన్నారులే పెళ్ళాక చేంజ్ చేసుకోవచ్చు అని ఆలోచించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మేబీ లేడీస్ అయినా, జెంట్స్ అయినా. కానీ అమ్మ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళ మ్యారేజ్? ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ అవుతదా? ఆదికి లేదండి, ఇంకా ఎక్కువే. 1 year లో ఆది పుట్టాడు. సో ఇప్పుడు ఆదికి ఆల్మోస్ట్ మా వాడి ఏజ్ రివీల్ చేసినట్టు ఆది అవుతాను. గారు నాకు సంబంధం లేదండి. సరే, 30 ఇయర్స్ నేను అదే క్యూరియస్ గా చూస్తున్నాను ఇవిడేదో చెప్తున్నారు అని. వద్దు, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసి నన్ను అంటాడు ఇంకా నా ఏజ్ ఎందుకు చెప్పావని. ఆది గారు ఇక్కడ నా ప్రమేయం 30 years అనుకుందాం. సరే. Yeah. సో 30+ ఇప్పుడు Hmm. ఆల్మోస్ట్. అయినా ఇన్ని సంవత్సరాలు కూడా అలానే మెయింటైన్ Maintain చేయడం చేసుకుంటూ చాలా వచ్చారు. పెద్ద విషయం అది. Hmm. మీనంటే అదే కొన్ని కొన్ని లక్కీ అనుకుంటా. మేబీ మీ ఫాదర్ హార్ట్ అలా ఉంది కాబట్టేమో Hmm. ఆల్మోస్ట్ అంటే ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈవెన్ వాళ్ళ నలుగురిని కూడా మీ ఇద్దరిలానే ఆయన పిల్లలు అనుకుని అవును. ఆయన చూసుకున్నారు. పెంచుకున్నారు, చూసుకున్నారు, Yes. అన్ని చేశారు. యా హ్మ్. సో ఇప్పటికీ కూడా మా అత్తలు, మా బాబాయిలు తర్వాతే మేము. సో అవునా? ఇట్ ఈస్ లైక్ వాళ్ళే ద ఫస్ట్ చిల్డ్రన్. హ్మ్. యా ఓకే. అండ్ అయితే మీ మదర్ జనరల్‌గా లైక్ అంటే మీ మదర్ అంటే మీ జనరల్‌గా నేను సాయి కుమార్ గారి గురించి ఒక విషయం మాత్రం అడగాలి. ఎప్పటినుంచో ఇది అనుకుంటాను. మాకు తెలిసి సాయి కుమార్ గారు చాలా స్ట్రిక్ట్ పర్సన్‌లా కనిపిస్తారు మాకు బయట. ఈయన అసలు ఇంట్లో అందరితో కామెడీగా ఉంటారా? కొంచెమైనా మాట్లాడతారా? అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అమ్మ, నాన్న అమ్మ బాగా భయపడతారా నాన్నకి?
అంటే భయపడడం ఉండదండి. ఇట్స్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు ఒకరికొకరు. సో, ఒకరు కోపంగా అంటే ఏ ఇంట్లోని కోపాలు ఇవన్నీ లేకుండా అవ్వదు గదా! ఎవరైనా సో, ఉంటాయి. ఒకరు కోపంగా ఉన్నప్పుడు ఒకరు తగ్గుతూ ఉంటారు. సో, అమ్మ వాస్ మోస్ట్‌లీ డెడికేటెడ్ హర్ లైఫ్ మా కోసం, ఇంటి కోసం, ఫ్యామిలీ కోసం. అమ్మ గూడా బా చదువుకున్నారు. తర్వాత షీ వాంటెడ్ టు బి ఎ లాయర్. సో, యాక్చువల్‌గా అమ్మ బానే వాదన అది చేస్తుంది. బట్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీ కోసం నాన్న చాలా బిజీగా ఉండేవారు. సో, ఇంకా మా కోసం మొత్తం కెరియర్ ఏమి పెద్ద పర్స్యూ చేయలేదు. సో, షీ హాస్ డెడికేటెడ్ హర్ లైఫ్ టు అస్. సో, క్వెషన్ ఏం అడిగారు? అంటే హ్మ్. ఇద్దరిలో ఎవరి డామినేషన్ ఉంటుంది ఇంట్లో అని. ఓకే. సో, డామినేషన్ ఉండదు. మ్యూచువల్ రెస్పెక్ట్. సో, ఒకరు డామినేటింగ్‌గా, కోపంగా, అగ్రెషన్‌గా ఉంటే ఒకరు తగ్గుతూ ఉంటారు. ఇంకొకరు ఉన్నప్పుడు ఇంకొకరు తగ్గుతూ ఉంటారు. ఓకే. బట్ డాడీ కూడా మాక్సిమం అమ్మ చెప్పిన మాట అంటే ఇద్దరు మ్యూచువల్ గానే ఉంటుంది. ఓకే. ఒకరు డామినేటింగ్ గా ఉండదు. యాహ్! జనరల్ గా ఇంత చేసే మనిషికి డెఫినెట్ గా డాడీ రెస్పెక్ట్ చాలా ఎక్కువగా ఇస్తారు. అవును. సో అమ్మ చెప్పిన మాట విని తీరాల్సిందే అక్కడ. అవును. అండ్ దీంతో పాటు జనరల్ గా నాకు ఇంకో విషయం తెలిసింది. ఇది ఇండస్ట్రీలో చాలా మందికి తెలియని విషయం. బట్ నాకు తెలిసింది. సాయి కుమార్ గారు బిఫోర్ హీరో అవ్వక ముందు, ఇండస్ట్రీకి రాకముందు లెక్చరర్ గా కూడా వర్క్ అవును. చేశారు అని తెలిసింది. అవును. అది నిజమేనా? అవునండి. సో ఓకే. డాడీ చాలా మంచి స్టూడెంట్. ఎంఫిల్ ఎంఏ చేశారు. ఎంఏ ఎంఫిల్ చేశారు. చేశాక మెడ్రాస్‌లో ఒక కాలేజ్‌లో హి వర్క్డ్ యాస్ ఎ లెక్చరర్ ఫస్ట్. సో అకాడమికల్లీ కూడా చాలా బాగా అంటే అంత మెమరీ పవర్ అంత ఉన్నప్పుడు చాలా బాగా చేసేవారు. దాని తర్వాత ఎన్‌సీసీ గూడా అంటే మెడ్రాస్‌లో ఎన్‌సీసీ క్యాడెట్‌కి వాస్ వన్ ఆఫ్ ద మెంబర్స్. సో వాళ్ళు సెయిలింగ్ గూడా వెళ్లారు. సెయిలింగ్ వెళ్ళి అప్పట్లో ఫస్ట్ వచ్చి ఆల్ ఇండియా ఫస్ట్ మన ఇందిరాగాంధీ గారితో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ గూడా జరిగింది. సో హి వాస్ వెరీ గుడ్. స్పోర్ట్స్ గానీ, మన చదువుల్లో గానీ లెక్చరర్‌గా చేశారు. అప్పటికే హి వాస్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో దాని తర్వాత మూవీస్. మూవీస్ రాకముందు అంటే చదువుకునే టైంలోనే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు కదా. సో ఇప్పుడు లెక్చరర్ గా వర్క్ చేసేటప్పుడు కూడా ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతూనే Yeah. ఉన్నారు. 1 ఇయర్ చేశారు ఎగ్జాక్ట్‌గా. దాని తర్వాత ఇంకా కంప్లీట్‌లీ మూవీస్‌కి వచ్చేసారు. ఆ 1 ఇయర్ కూడా మధ్య మధ్యలో డబ్బింగ్స్ అవన్నీ చెప్పేవారు. మ్యారేజ్ ఎప్పుడైంది? హీరో అయిన తర్వాత మ్యారేజ్ అయిందా? కాదండి. మ్యారేజ్ టైంలో నాన్న అప్పటికి చిన్నది చేశారు. ఈ ఛాలెంజ్ చిరంజీవి గారితో ఆ సినిమా. సో అలాంటి చిన్న రోల్స్ చేస్తూ ఉన్నారు. క్యారెక్టర్ But ఆర్టిస్ట్ yeah. అప్పుడు. ఆ హీరో అప్పుడు నాటకాలు కూడా కొన్ని చేశారు స్టేజ్‌వి అన్ని. దాని తర్వాత పెళ్ళయ్యాకనే ప్రాపర్ హీరోగా లాంచ్ అయ్యారు.